బడ్జెట్ అని చెప్పి 2000 కోట్లని. గారు నమస్తే శ్రీదేవి గారు, ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ నమస్కారం. సార్, అసలు ఒక కేసులో కులం అంశం రావడం అనేది ఎంతవరకు న్యాయం? అలా అంటే రాష్ట్రంలో ఎన్నో కేసులు జరుగుతున్నాయి, మరి వాటన్నిటికీ కులాల్ని ఆపాదిస్తే అసలు కేసులు ఏమైపోతాయి? ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఈ కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకు అంటారు? శ్రీదేవి గారు, ఇప్పుడు కులం గురించి చర్చిద్దామా లేకపోతే కేసు గురించి చర్చిద్దామా? కులం గురించి చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని అనుకున్నాం. దాని గురించే చర్చిస్తుంది తెలుగుదేశం, జనసేన కూడా. నేను ప్రజల కోణంలో నేను ఈ చర్చలో పాల్గొనాలనుకుంటున్నాను. అందుకని వాళ్ళిద్దరి కోణంలో నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? నేను కూటమి ప్రభుత్వానికి 164 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలు సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ కస్టోడియల్ డెత్ కు సంబంధించినటువంటి అంశం మీద ఏమనుకుంటున్నారు అని కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ తెలుగుదేశం నాయకులు లేకపోతే జనసేన నాయకులతో కాకుండా న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళతో నిజాయితీగా మాట్లాడేటువంటి ప్రయత్నం, కరెక్షన్ చేసుకోవటానికి ఏదో ఓపెన్ గా కాదు, విడిగా మాట్లాడి చూడమని చెప్పమని ఆ సూచన నేను చేస్తున్నాను ఇప్పటికైనా సరే. ఎందుకు అనంటే ఈ డిబేట్ లో మాట్లాడేటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు వాళ్ళ పార్టీ ఇచ్చిన లైనే మాట్లాడతారు. నేను అందుకని వాళ్ళని నేను అసలు తప్పు పట్టడం వాళ్ళ గురించి కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది దీంట్లో? సాయి కృష్ణ అతను పోక్సో కేసు ఉందని, రౌడీ షీటర్ అని, తీవ్రమైన నేరస్తులని, అయినా మేము ఆయన చచ్చిపోతే మేము దర్యాప్తు జరుపుతామని మాట్లాడారు. ఆయన ఒక పౌరుడు. ముందు ఫస్ట్ ఒక పౌరుణ్ణి ఈ విధంగా అతని హక్కులను మొత్తం హరించేసి రక్షించాల్సిన పోలీసులు భక్షించిన నేపథ్యంలో ఇప్పుడు అసలైన నిందితుడు ఎవరు? కరుడు గట్టిన నేరస్తుడు ఈ సాయి కృష్ణ చనిపోవటానికి కారణమైనటువంటి సిఐ. ఇప్పుడు అతను చనిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని శిక్షించడానికి కావాల్సిన ప్రయత్నం జరగాలి? సిఐకి సంబంధించినటువంటి ఈ విధంగా తన కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని సేఫ్ గా అతని యొక్క హక్కులను కాపాడి కోర్టులో సమర్పించడానికి, కోర్టు ముందు హాజరుపరచడానికి ఎన్బిడబ్ల్యూ కోసం తీసుకొచ్చినటువంటి సాయి కృష్ణని కొట్టి చంపినటువంటి వ్యవహారంలో తీవ్రమైనటువంటి నేరం. ఈ తీవ్రమైనటువంటి నేరం ఎలాంటిదంటే అందరూ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎలాగో చెప్తారు, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బహిరంగ సభలో చెప్పాడు సాయి కృష్ణ చనిపోవటానికి కారణం లేకపోతే సిఐ సాయి కృష్ణ ఇద్దరిది ఒకటే కులం అని మాట్లాడింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు బహిరంగ సభలో. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులాన్ని తీసుకొస్తున్నారే వారు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ముఖ్యమంత్రి అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చెప్పాడు, అయ్యా ఇద్దరు ఒకే కులం అంటే ఇప్పుడు ఒకళ్ళు కొట్టు చంపుకోవడానికి ఏమన్నా మనకి అట్లాగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏమన్నా అవకాశం ఉందా? అది కరెక్ట్ కాదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఈ కస్టోడియల్ టార్చరు, చనిపోయిన తర్వాత శవాన్ని మాయం చేసినటువంటి వ్యవహారం, అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా డిఎన్ఏ టెస్ట్ బూడిద కూడా దొరకకుండా చేసినటువంటి కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. ఇది భారతదేశంలో బహుశా మొట్టమొదటి కస్టోడియల్ డెత్ కు సంబంధించినటువంటి కేసుగా ఉండబోతుంది, చరిత్రలో నిలిచిపోబోతుంది. ఇది కేసులో శిక్ష పడితే ఎవరైతే నిందితులు ఉన్నారో సరిగ్గా దర్యాప్తు జరిగిన వాళ్ళకి ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఆధారంగా అయితే వాళ్ళకి మరణ శిక్ష పడుతుంది. అసలు డౌట్ లేకుండా మరణ శిక్ష పడుతుంది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. మరి ఇప్పుడు మరణ శిక్ష పడాలి అని అంటే దర్యాప్తు ఆ దశలో జరుగుతుందా? మేము స్పందించి సిట్టు వేశాం, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, ఏంటి మీ తొందర? వారం రోజులే కదా దర్యాప్తు మొదలు పెట్టాను. కానీ పట్టుకొచ్చింది ఎప్పుడయ్యా? పట్టుకొచ్చింది మే 8, 9 అతను చచ్చిపోయింది ఎప్పుడయ్యా? మే 25వ తారీఖు బోధి చేశారు, కనపడకుండా. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందించిందయ్యా? మొన్న వారం 10 రోజుల ముందు స్పందించింది. అంటే నెల రోజుల తర్వాత ప్రభుత్వము
ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు గోల పెడితే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. అంతకుముందు ఏమన్నా ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రాలేదా? తల్లిదండ్రులు వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తల్లి ఆ పోలీస్ స్టేషన్ లో నా అబ్బాయిని చూసింది, ఆ సిఐ దగ్గరికి వెళ్ళి వేడుకున్నది. అదే విధంగా ఏసీపీ దగ్గరికి వెళ్ళింది, డీసీపీ దగ్గరికి వెళ్ళింది, సిపి దగ్గరికి వెళ్ళింది, పోలీస్ కమిషనర్ విజయవాడ, డీజీపీ దగ్గరికి వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. తీరా గతిలేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆశ్రయించిన తర్వాత కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నాను, మేము రెస్పాండ్ అయ్యాం. మేము ఆయన ఇంకోటి కూడా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా మేము చేస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ సప్తగిరి ప్రసాద్ గారికి తెలుసు. ఆయన పిహెచ్డి చేశాడు, మంచి ఆయన స్కాలరు, ఆయన పిహెచ్డి చేసినటువంటి మేధావి ఆయన. నేను ఆయన మాట్లాడినటువంటి ఇదే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఒక కస్టోడియల్ డెత్ కి సంబంధించినటువంటి విషయంలో ఏం డైరెక్షన్స్ ఉన్నాయి? ఒక కస్టోడియల్ డెత్ జరిగినటువంటి నేపథ్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చెయ్యాలి. ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్. మరి ఇప్పుడు కస్టోడియల్ డెత్ అని తేల్చిందిగా, మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిందా? జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకు చేయటం లేదు? అంటే ఈ రోజున పోలీసులు మేము సిట్టు వేసేం దర్యాప్తు జరుగుతుంది అని అంటే ఏ